నమస్కారం. SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం అస్తవ్యస్తం అసంతృప్తి రోడ్డు పనులతో తన సెలూన్ షాప్కు గిరాకీ అయితలేదని యజమాని బషీరాబాద్ పంచాయతీ వద్ద రోడ్డుపై నీటిలో కుర్చీ వేసుకుని నిరసనకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే బషీరాబాద్ నుంచి జీవన్గి మీదుగా కరణ్ కోట్ వరకు డబుల్ రోడ్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కాంట్రాక్టర్ నెల కిందట ప్రారంభించి పంచాయతీ వద్ద సీసీ రోడ్డు నిర్మించడానికి రోడ్డును తవ్వి మొరం వేశారు. ఈ క్రమంలో నీటి సరఫరా పైప్లైన్ పగిలి రోడ్డు చెరువును తలపిస్తోంది. దీంతో నడిచే దారి లేక ఎవరూ సెలూన్ వైపు రావడం లేదని సెలూన్ యజమాని నిరసనకు చేపట్టారు. శుక్రవారం ఉదయం 7:30 సమయంలో నిరసన చేస్తున్న సెలూన్ యజమాని రమేష్ ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోయాయి. ఇంత చూసిన స్థానికులు కొందరు బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ ఫోన్ చేయగా పోలీసులు వచ్చారు. వారికి చూసిన సెలూన్ యజమాని కుర్చీ తీసుకొని పక్కకు వెళ్ళిపోయాడు. नंबर ही रहा సాక్ష్యాలుగా చెప్పింది వాళ్ళ అమ్మని చెప్పు మొత్తం చెప్పిన సాక్ష్యాలు వాళ్ళు తప్పు పెట్టుకుంటే మాకు బదనాం చేస్తున్నాడు. ఏమన్నా మళ్ళా మంచిది కాదు, నువ్వు లేవు అంటున్నా. మనం అన్ని ఇష్టము ఎప్పుడు వేస్తావు ఇది? అరే ఏమన్నా గుత్తా తీసుకున్నావు పాప, నువ్వు లేవు. ఇల్లు ఉంటున్నా గుత్తా తీసుకుంటున్నాము. కొంత వాడికి లేవు, అక్కడ కూర్చో లేవు అంటున్నా. ఇంకేం కాలే నువ్వు ఆడ లేవు అంటున్నా. నువ్వు లేవురా ఫస్ట్. ఆ బడ్డీ పోయినాక మాట్లాడదాం. నువ్వు లేవు. చెప్తున్నాను మంచిదానా మన బస్ ఎందుకు వస్తున్నాయి? ఆటది గవర్నమెంట్ చెప్పిన ఎందుకు వస్తున్నావు? ఆటది గవర్నమెంట్ ఎందుకు కదా వాళ్ళే వచ్చి తోముతారు. ఎందుకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి, ఫోన్ చేయి తోముతారు. రేపు తోమితే వాడే వెళ్ళిపోతారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయను, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి. వాడు పోతున్నాడు ఎట్లా బతకాలి? పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఏం మాట్లాడదాము? బంగ్లా వద్ద సభ అంటే నాకెందుకున్నా బంగ్లా ఎమ్మెల్యే దగ్గర పోనీకేను రాని వాళ్ళ అపరాని ఖరాబ్ అయింది. నేను పాగలోని అంగోని కాదు మాదిగోని. వాడు ఏమి అలాంటి ఏమి ఇష్యూ వాడు ఏమి ఇష్యూ అన్నా ఇట్లా గెలవ జర ఇట్లా చేసుకుని పో.
వస్తావునే ఈడేసుకొని కూర్చున్నాడు. రేపు ఇంకో ఆయన ఇంకో షాప్ వద్దంటే ఇక్కడికి తీసుకోరా లేదు మందు లేదు మా అప్ప జాగ్రత్త ఉండదు మళ్ళా 15 సంవత్సరాలు చేస్తాను ఏం డబ్బాలు ఏముంది నీ రోడ్లు ఏముంది నీ కట్టలేదురా ముందు రోడ్కు నీ రోడ్ కట్టలేదు నీ డబ్బాలు ఏముందిరా కూర ఏమినాలి అన్ని బుక్క ఇస్తా అంటున్నాడు అన్ని వీక్ అంటున్నాడు అన్ని వీకినావు అందరు వీకెండ్రు చేయబెట్టమని చెప్పు అనుకుంటున్నది వాడు నువ్వు కాదు ఎవడు వెళ్ళినా అంటే ఎవడు వస్తాడు వాడు నేను చెప్పను నేను జీవన కానీ వాడు అవుట్ అయిపోయిండు నిన్న అవుట్ అయిపోయిండు ఆల్రెడీ పేపర్లో చదవండి అవుట్ అయిపోయిండు వాడు సరిత నువ్వు కూకోపోయి ఇంకోటి నువ్వు సరిత కూకోపో ఇది చేస్తా అని చెప్పండి సార్ ఏం చేస్తలేస్తారు అది ఇక్కడ ఇలా వచ్చిన నాయకులు అంతా ఎవరు మాట్లాడతలేస్తారు రోడ్డు గురించి మాకేమో డబ్బా పెట్టుకున్నా బంగారం పెట్టి డబ్బా తీయంటున్నారు సార్ మళ్ళీ మీ వ్యాయంటే చెప్పిన వ్యాయంటే లేస్తారు అది మళ్ళీ మీ తప్పు పెట్టుకుని మీ డబ్బా బంగారం పెట్టుకుని డబ్బా తీయంటున్నారు సార్ మళ్ళీ ఎంతమంది నాయకులు వచ్చి ఎవరు మాట్లాడతలేదు సార్ దోస్తులు కొడతా అంటారు అందరు కొడతా అంటారు నాటికి ఉంది సార్ బస్సు నడిచి మళ్ళీ మీ సమస్య చూసుకోండి సార్ ముందు అనేది మీ సమస్య చూసుకోండి మళ్ళీ ఇప్పుడు చేస్తా అంటూ 15 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు తాత కాలం నుంచి బస్సు వల్ల మాకు ఏం చేశారు సార్ ఏదో చేసినా కాంగ్రెస్ చేసినా ఎవరు ఏమి ఇచ్చారు సార్ మాకు ఎవరు ఏం చేయలేదు మాకు న్యాయం కావాలి అది డబ్బా నేను మాత్రం తీయను నేను కూడా మాత్రం కావాలి కోటి మనోరెడ్డి గారు ఎమ్మెల్యే గారికి అన్న గారికి ఒక నమస్కారాలు ఏమంటే మీరు మొత్తం చేస్తామని చెప్పిండ్రు మళ్ళీ 2 సంవత్సరాలు వ్యాయంటే ఏం లేదు మళ్ళీ వ్యాయంటే అన్నీ పోతుంది పబ్లిక్ అంతా తీయమంటే అన్నీ తీసేస్తారు రబ్బర్ అన్నీ తీసారు అన్నీ తీయమంటే తీసారు మరి ఇక్కడ తీయమంటే ఇక్కడ తీసారు రోడ్డు మాత్రం ఎప్పుడేస్తే వస్తారు అది మళ్ళీ పెద్దవాళ్ళకి మాట్లాడతామంటే నువ్వు పోస్టులు వచ్చి వాడు నాకు కొడతా అంటున్నారు ఎస్ఐ వచ్చి నాకు కొడతా అంటున్నారు మరి పబ్లిక్ నాకు కొడతా అంటున్నారు ఏం సార్ అది ఎప్పుడు వేస్తావు సార్ అది ఎప్పుడు వేస్తావు మళ్ళీ ఏం సార్ మళ్ళీ 2 ఏళ్ళ వచ్చి ఇక్కడ వద్దు సార్ మళ్ళీ ఫస్ట్ గ్యారంటీ ఏమన్నావు గ్యాస్ పాసుకు అది చేయలేమనుకో నువ్వు ఉండలేవు రావాలి నువ్వు రోడ్ వేయలేదు బంగారం విడిపోయాలి 3 లక్షలు పెట్టినాడా డబ్బా పెట్టుకున్నా డబ్బా తీసుకుపో అంటున్నాడు ఆడికోవాలి సార్ చేసిన వాళ్ళంతా ఆగమవుతున్నాడు సార్ మన ఉన్నోళ్ళంతా అన్ని వెకేషన్ సార్ ఇంకేడుకోవాలి ఇది మాత్రం కంప్లీట్ చేయాలి పని చేయాలి రావాలి ఇది మా సమస్య అంటే మా కాలు మొక్కినావు బషాలు ఎమ్మెల్యే ఏడన్నావు ఇప్పుడు ఏడన్నావు అందరు పెద్దవాళ్ళకి మాట్లాడుతారు నువ్వు ఇవ్వడానికి గల్ల పట్టుకుని నాకు అవుతున్నట్టు నింతో కదా మళ్ళీ మీ సమస్య పెట్టుకొని నాకెందుకు మాట్లాడుతున్నావు సార్ మా తప్పేం లేదు నేను పని చేసుకొని ముందు అలా డబ్బా మాత్రం తీయను కావాలంటే 3 లక్షలు బాకీ పెట్టి బంగారం ఇచ్చినా బంగారం నింపాలి నా ఇంట సమస్య చెప్పాలి అది ఏముంది చెప్పాలి అంతేనా సార్. మరిన్ని వార్తలకు ప్రకటనలకు SB8 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు.